ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఆషాఢ మాసంలో మనకి ఆడి కృత్తిక రాబోతున్నది. ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రము ఉన్న రోజున ఆడి కృత్తికగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో ఏ రోజైతే కృత్తికా నక్షత్రం వస్తుందో ఆ రోజున ఆడి కృత్తికగా భావించి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారు. ఈ ఆడి కృత్తిక జరుపుకోవటానికి ఒక పురాణ గాథ ఉన్నదండి. ఈ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, ప్రత్యేకమైన దీపము ఏ విధంగా వెలిగించుకోవాలి, ఎవరెవరు ఈ పూజని ఆచరించవచ్చు, ఆహార నియమాలు ఏమిటి, ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ ఆడి కృత్తికని తమిళియన్స్ ఎంతో విశేషంగా పెద్ద పండుగలా జరుపుకుంటారు. మనం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారము, షష్ఠి తిథి ఉన్నప్పుడు, పంచమి రోజుల్లో గాని, ఆదివారాలలో గాని, మార్గశిర మాసంలో షష్ఠి రోజున, నాగుల చవితి, నాగుల పంచమి ఇటువంటి ప్రత్యేకమైన రోజులలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేస్తాము, విశేషంగా పూజిస్తాము. ఈ ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజునే కాకుండా ప్రతి మాసంలో వచ్చే కృత్తికా మాసంలో ఈ స్వామివారిని మనము పూజించవచ్చు. ప్రతి మంగళవారం కూడా ఆ స్వామివారిని పూజించినట్లయితే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు ఇటువంటి వాటి నుంచి మనము ఉపశమనం పొందవచ్చు. ఆడి కృత్తిక చాలా విశేషమైన పూజా విధానం అండి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నా, చర్మ రోగాల సమస్య నుండి బాధపడుతున్నా, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు ఇవన్నీ కూడా ఆ స్వామివారిని పూజించటం వల్ల తొలగిపోతాయి. కుజదోషము, నాగదోషము, కాలసర్పదోషము వీటన్నిటి నుండి బయటపడడం కోసం ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించాలి. ఈ కృత్తికా నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తూ ఉంటారు. అందుకే ఈ ఆడి కృత్తికకి అంత ప్రాముఖ్యత ఉన్నది. విశిష్టమైనటువంటి ఈ కృత్తికా నక్షత్రము ఈ 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో ఎప్పుడు వచ్చింది అనంటే, ఈ ఆడి కృత్తిక ప్రారంభము, ముగింపు సమయాలు విషయానికి వస్తే 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం రోజున సాయంత్రం 6:20 ప్రారంభమై 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారము సాయంత్రము 4:56 వరకు కృత్తికా నక్షత్రము ఉంటుంది. ఆగస్టు 7వ తేదీన సూర్యోదయానికి కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారం రోజున ఈ ఆడి కృత్తికగా జరుపుకోవాలి. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ ఆడి కృత్తిక రోజున స్వామివారికి పూజలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆడి కృత్తిక పూజ ఎవరు చేయవచ్చు అంటే ఎవరన్నా చేయవచ్చండి. చిన్న పెద్ద భేదం లేదు, ఆడ మగ భేదం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మనము ఏకాదశి పూజలు ఎలా చేసుకుంటామో అలాగే ముందు రోజు నుంచే ఉపవాస దీక్ష ప్రారంభించాలి. అంటే ముందు రోజు రాత్రి ఉపవాస దీక్ష ఉండాలి. ఒంటిపూట భోజనం చేసి మరుసటి రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకుని ఈ పూజ చేసుకోవచ్చు. అలాగే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. భూసైనం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆడి కృత్తిక రోజున ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి తలారా స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని, దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని, ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారికి పూజ ప్రారంభించాలి. ఇంట్లో పూజ చేసుకోవటానికి శుభ సమయాలు ఉదయం బ్రహ్మ ముహూర్తము నుంచి 10 గంటల లోపు సమయం అత్యంత పవిత్రమైనదిగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ ఉదయం వేళ పూజ చేసుకోవటం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవాలి అని అనుకుంటే ప్రదోష వేళ అంటే సూర్యుడు అస్తమించే సమయంలో పూజ ప్రారంభించుకోవచ్చు. పూజకు ముందు రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము లాంటి అశుభ గడియలను వదిలేసి ప్రశాంతమైన వాతావరణంలో పూజ చేసుకోవాలి. స్వామివారికి పంచామృతాలు అంటే చాలా ప్రీతి. కండ చక్కెర, యాలకులు, అరటిపండ్లు కలిపి చేసిన రుచికరమైన పంచామృతము స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. వీటితో పాటు ఏవైనా ఋతు ఫలాలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అలాగే చలిమిడి, వడపప్పు,
పానకము, చిమ్మిలి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. మీరు నిత్య పూజలా చేసుకోవాలి అని అనుకుంటే గణపతి పూజ చేసిన తర్వాత ఈ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అంటే చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉంటే మీ పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే చేసుకోవచ్చు. లేదు అంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారికి ఎర్రని వస్త్రాలంటే చాలా ఇష్టం. అందుకని ఈ విధంగా ఎర్రని వస్త్రాలు పరచాలండి పీఠం పైన. అలాగే మనం కూడా ఎరుపు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. ఈ విధంగా పీఠం పైన ఒక తమలపాకు వేసి పసుపు కుంకుమ అక్షతలు ఉంచి దానిపైన స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి. వల్లి దేవసేన సమేతంగా ఉన్న చిత్రపటం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం కానీ ఉంటే పెట్టుకోండి. అలాగే వల్లి దేవసేన సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా చిత్రపటం అయితే లేదండి, అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని పెట్టుకున్నాను. మా దగ్గర విగ్రహాలు కానీ పటాలు కానీ లేవు అనుకునేవారు ఈ విధంగా ఏదైనా ఒక పీట కానీ గంధపు చెక్క మీద కానీ షట్కోణాలు గీయాలండి. 6 పిండి దీపాలు ఏర్పాటు చేసుకుని ఆ పిండి దీపాల్లో స్వామివారు ఉన్నట్లుగా భావించి పూజ చేసుకోవాలి. ఎందుకంటే షణ్ముఖుడు అంటారు కదండి స్వామివారిని, అందుకని 6 పిండి దీపాలు పెట్టలేకపోయినా ఒక్క పిండి దీపమైనా పెట్టుకోవచ్చండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలో ఎక్కువగా వేసే ఈ షట్కోణాల ముగ్గు వేసుకుని ఈ ముగ్గు మధ్యలో ఒక పిండి ప్రమిద పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఆ ప్రమిదలో 6 ఒత్తులు వేసి స్వామివారు ఉన్నట్లుగా భావించి స్వామివారిని ఆవాహన చేసి పూజ చేసుకోవచ్చు. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి 6 ఒత్తులు వేసి ఆ పెద్ద ప్రమిద చేసుకుని అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవాలి. అందులో 6 ఒత్తులు వేసుకోవాలి. ఇది ప్రత్యేకమైన దీపం అండి. ఈ పూజకి మీరు 6 చిన్నది ప్రమిదలు చేసుకోదలుచుకుంటే 6 ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత నా దగ్గర స్వామివారి యొక్క విగ్రహం ఉంది. చక్కగా కుంకుమ బొట్లతో గంధం బొట్లతో అలంకరించాను. మీరు పూజలో స్వామివారికి అభిషేకాలు చేసుకుని కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 నాగులు కలిసి ఉన్నట్లుగా ఉంటుంది కదండి గుళ్ళల్లో, జంట నాగులు. ఈ విధంగా పిండితో చేసుకుని పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర విగ్రహం కానీ పటం కానీ ఏమీ లేనప్పుడు. ఒకవేళ నాగపడిగి ఉన్న చిన్న విగ్రహం ఉంటే ఆ పడిగకి మీరు పూజ చేసుకోవచ్చు. తర్వాత స్వామివారి యొక్క చిన్న కాయిన్ ఉన్న పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ముందుగా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలండి. ముందుగా ధూపాన్ని చూపించి తర్వాత దీపారాధన చేసుకున్న కుందులకి గంధము కుంకుమ బొట్లతో అలంకరించి పసుపు కుంకుమ సమర్పించి పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా పూజ అంతా అయ్యే వరకు కూడా నిర్విఘ్నంగా జ్యోతి వెలుగుతూ ఉండాలని నమస్కారం చేసుకోవాలండి. తర్వాత ఆచమనం చేసి కలశ పూజ చేసుకోవాలి. ఏ పూజకైనా ముందుగా పూజించేది విఘ్నేశ్వరుని కాబట్టి ఆ స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాల్ని సమర్పించుకోవాలి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలి. వస్త్రం మధుపర్కం సమర్పయామి అంటూ వస్త్రాన్ని మధుపర్కాన్ని సమర్పించుకోవాలి. గంధం కుంకుమ పసుపు అన్నీ కూడా సమర్పించుకోవాలి. తర్వాత అక్షతలు సమర్పించి, అవి ఏమీ లేనప్పుడు అక్షతలే సమర్పించుకోవాలండి అన్నిటి బదులుగా. తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తరం కానీ లఘు పూజ అయినా సరే 16 నామాలు చదువుకునైనా పూజ చేసుకోవచ్చండి. స్వామివారి యొక్క షోడశ నామాలతో నేను పూజ చేసుకున్నాను. తర్వాత ధూపం దర్శయామి అంటూ ధూపాన్ని చూపించాలి. తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి. తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని సమర్పించాలి. నేను ఇక్కడ కండ చక్కెర అంటే పట్టిక బెల్లం సమర్పిస్తున్నాను. ఆ ప్రసాదం పైన నీళ్లు చిలకరించి స్వామివారికి 5 సార్లు చూపించాలి. తర్వాత తాంబూలం సమర్పయామి, తాంబూలాన్ని కూడా స్వామివారికి చూపించి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. హారతిని స్వామివారికి ఇచ్చిన తర్వాత మీరు కూడా కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామి నేను ఈ పూజ చేస్తున్నాను, ఈ పూజలో ఎటువంటి ఆటంకము కలగకుండా చూడు అని వేడుకోవాలి. తర్వాత స్వామివారి పూజల్లో మనం ఏర్పాటు చేసుకున్న పిండి దీపాలు వెలిగించుకోవాలండి. పిండి దీపాల దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తర్వాత
స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించుకోవాలి. అర్ఘ్యపాద్యాల్ని సమర్పించుకోవాలి. ఇక్కడ కూడా షోడశోపచార పూజ చేసుకుని స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుకోవాలి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకున్నా సరిపోతుందండి. పుష్పాలతోటి అక్షంతలతోటి పూజ చేసుకోవాలి. స్వామివారికి ఎర్రని అక్షంతలన్నా ఎంతో ఇష్టం. ఎర్రని పుష్పాలతోటి ఎర్రని అక్షంతలతోటి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారికి విభూదితో కూడా పూజ చేసుకోవచ్చు. నామాలు జపిస్తూ విభూదిని సమర్పించుకోవచ్చు. తర్వాత స్వామివారికి ధూపం దర్శయామి అని ధూపాన్ని చూపించాలి. స్వామివారికి ధూపం దర్శయామి అంటూ ధూపాన్ని చూపించాలి. సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని కూడా చూపించాలి. తర్వాత నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని సమర్పించాలి. స్వామివారికి ప్రత్యేకంగా చిమ్మిలి పెట్టాలండి. తమిళియన్స్ అయితే రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పాల కావిడి, పంచదార కావిడి, పూల కావిడి అంటూ కావిళ్ళు తయారు చేసుకుని ఆ కావిళ్లలో స్వామివారికి గుడికి తీసుకుని వెళ్తారు. పాలు, పచ్చి పాలు, పంచదార నైవేద్యంగా పెట్టవచ్చు, తేనె పెట్టవచ్చు. నేను ఇక్కడ చిమ్మిలి, చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాను. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. ఆషాఢ మాసం కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పూజించాలి. స్వామివారికి ఆవు పాలతో అభిషేకం కానీ చేస్తే ఆ అభిషేకం చేసిన పాలని ఇంట్లోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పూజలో పెట్టిన నైవేద్యాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రసాదంగా అందరూ తీసుకోవాలండి. ఎందుకంటే మనము ఏదన్నా జరగాలి అని కోరుకొని పూజ చేస్తున్నాం కాబట్టి సంతానం లేని వారికి, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇటువంటి సమస్యలన్నీ తీరాలని కోరుకుని పూజ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు అని భక్తులు ఎంతో భక్తితో పిలుచుకునే ఈ బోలాశంకరుని ముద్దుల పట్టికి అత్యంత పవిత్రమైన పండుగ ఆడి కృత్తిక. తమిళ క్యాలెండర్ ప్రకారం ఆడి మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ దాగి ఉంది. పురాణాల ప్రకారం పరమశివుని 3వ కన్ను నుంచి 6 అగ్నిగోళాలు ఉద్భవించాయి. ఈ అగ్నిగోళాలను శరవణ పొయ్గై అనే పవిత్రమైన కొలనులో వదలగానే అవి 6 అందమైన శిశువులుగా మారాయి. ఆ 6 పశువులను 6 కృత్తికా దేవతలు తమ సొంత బిడ్డల్లా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. కొంతకాలం తర్వాత పార్వతీదేవి ఆ 6 శిశువులను తన చేతులతో ఒక్కటిగా చేర్చగానే ఆ స్వామి 6 ముఖాలు కలిగిన షణ్ముఖుడిగా మారాడు. తనను కన్న ప్రేమతో పెంచిన ఆ కృత్తికా దేవతలకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము కృత్తికా నక్షత్రం రోజున తనను భక్తితో పూజించిన వారికి అపారమైన కరుణా కటాక్షాలు లభిస్తాయని స్వామివారు స్వయంగా వరం ఇచ్చారు. అందుకే 2026 సంవత్సరం ఆగస్టు నెలలో 7వ తేదీన ఈ కృత్తికా పర్వదినం ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పూజించాలి. ఇదండి ఈ ఆడి కృత్తికకు సంబంధించినటువంటి పురాణ గాథ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.